వెల్కమ్ టు కేటీవీ. దేశ సేవ ఆమె లక్ష్యం కాబట్టే ఇంజనీరింగా సైన్యంలో చేరడమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు రెండో దానికే ఓటేశారు సిద్ధి జైన్. ఆమె పట్టుదల మిలిటరీలో ప్రవేశాన్ని కల్పించడమే కాదు, రాష్ట్రపతి పథకాన్ని తెచ్చిపెట్టింది. దాన్ని అందుకున్న తొలి మహిళగాను చరిత్ర సృష్టించారామె. చదువయ్యాక మిలిటరీలో చేరాలి అనుకున్నారట సిద్ధి. ఐఐటి జేఈఈ శిక్షణలోనూ చేరారు. ఈమెది ఉత్తరప్రదేశ్లోని ఉజ్జుని. శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఎన్డీఏ అమ్మాయిలని కేడెట్లుగా తీసుకుంటుందన్న కబురు అందింది ఆమెకు. వెంటనే ప్రవేశ పరీక్ష రాశారు. కానీ తొలి బ్యాచ్కి ఎంపికవ్వలేదు. నిరాశ చెందకుండా చదువుపై దృష్టి పెట్టారామె. ఎన్ఐటీలో సీటుని సాధించారు. అయినా మరుసటి ఏడాది ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించారు. ఇంజనీరింగ్ ని పక్కన పెట్టి శిక్షణలో చేరారు. ఆ నిర్ణయం చరిత్రలో సిద్ధి పేరు నిలిచేలా చేసింది. తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె పాసింగ్ అవుట్ పెరేడ్ లో రాష్ట్రపతి కాంస్య పథకాన్ని అందుకున్నారు. గత బ్యాచ్ లోనూ అమ్మాయిలు టాపర్లు ఉన్నారు, కానీ ఎవరూ రాష్ట్రపతి పథకాన్ని అందుకోలేదు. దీన్ని అందుకున్న తొలి మహిళా కేడెట్ గా చరిత్ర సృష్టించారు సిద్ధి. అకాడమిక్స్, ఫీల్డ్ పెర్ఫార్మెన్స్, నాయకత్వ లక్షణాలు, సేవా భావన ఇలా అనేక అంశాల్లో మగవాళ్లతో పోటీపడి మరీ ప్రతిభ చూపి బెస్ట్ ఆల్రౌండర్ కేడెట్ గాను నిలిచారు. ఇంట్లో వాళ్లకు నా నిర్ణయం చెప్పినప్పుడు వద్దనలేదు, ప్రోత్సహించారు. అయితే 3 ఏళ్ల శిక్షణలో అలసట, నాపై నాకే సందేహం వంటి సవాళ్లెన్నో. కానీ నేను చేయగలను అని నాకు నేనే చెప్పుకునేదాన్ని. ఎంత కష్టమైనా చేసేదాన్ని, త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని. ఈ తీరే నన్ను దృఢంగా మార్చింది. అయితే కుటుంబం, సీనియర్ అధికారుల ముందు పథకం అందుకోవడం మాత్రం గర్వంగా ఉంది. అనుకున్నది సాధించా అనిపిస్తోంది అంటారు సిద్ధి. ఆమె ఎయిర్ ఫోర్స్లో తన సేవలను అందించబోతున్నారు. ఒక వైఫల్యం ఎప్పుడూ మన భవిష్యత్తుని నిర్ణయించలేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎవరైనా అనుకున్నది సాధించొచ్చు అంటున్న సిద్ధి, యూనిఫామ్ ధరించి దేశానికి సేవ చేయాలనుకునే ఎంతో మంది అమ్మాయిలకు టార్చ్ బేరర్గా నిలుస్తారనడంలో సందేహం లేదు కదూ.